హాయ్ గైస్. గుడ్ మార్నింగ్. నా పేరు శ్రేణు అండి. సో, ఈరోజు వచ్చేసి ఏందంటే, వీడియో వీడియో తీసి సెండ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే దాని మీద అసలు మనం ఏ విధంగా జాయిన్ చేయాలి? ఏ విధంగా రిజిస్టర్ చేయాలి? ఏ విధంగా మన కింద మెంబర్స్ ఉన్నారనేది నేను చూపిస్తాను. సో, ఇక్కడ ఏందనంటే ఇప్పటిదాకానే ఒక్క ఆహ్, 20 మినిట్స్ ముందు ఇది నేను చెప్పిన వెంటనే ఏందంటే నేను జాయిన్ అవుతా అన్నట్టుగా వాళ్ళు మనీ పంపించిర్రండి. ఇప్పుడేందంటే మన జాయినింగ్ ఏందంటే 350 రూపీస్‌తోని జాయిన్ అవ్వాలి. 350తోని జాయిన్ అయ్యి మనం ఏందంటే జస్ట్ వీడియో తీసి పంపిస్తే డబ్బులొస్తదండి. ఓకేనా? అది ఏ విధంగా వస్తదనేది ఏందని అంటే మీరు రియల్లీ ఇంట్రెస్ట్ అయి ఉంటే మీరేందని అంటే ఎవరికైతే మీకు పంపిస్తారో వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు మీకు అప్‌డేట్ ఇస్తారండి. సో, ఇప్పుడేందని అంటే నా కింద జాయిన్ అవ్వడానికి వాళ్ళు జస్ట్ వీడియో తీసి నేను వీడియో తీసి నేను పంపిస్తాను. నాకు వస్తదా అన్నట్టుగా అడిగిర్రు. అది వస్తది. డెఫినైట్‌లీగా వస్తది. నేను అది ప్రాక్టికల్‌గా నేను చూపిస్తానండి. ఎట్లా జాయిన్ చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా? సో, ఆల్రెడీ ఏందని అంటే నేను పిన్ రిక్వెస్ట్ పంపించేసానండి. పిన్ రిక్వెస్ట్‌తోని నేను పిన్స్ గూడా తెచ్చుకున్నాను. మనీ రిక్వెస్ట్ పెట్టాలండి. మనీ పంపించిన అమౌంట్‌తోని మన కంపెనీకి రిక్వెస్ట్ పెడితే కంపెనీ వాళ్ళు ఈ పిన్స్ పంపిస్తారండి. ఓకేనా? సో, ఏందని అంటే పిన్స్ ద్వారా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అది ఎలా జాయిన్ చేయాలి? ఏ విధంగా జాయిన్ చేయాలని నేను చూపిస్తాను. ఇక్కడొచ్చేసి ఏందంటే ట్రీ స్ట్రక్చర్ ఉంది కదండీ! ఈ ట్రీ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయండి. ట్రీ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఎవరి కింద జాయిన్ చేయాలి అనుకుంటున్నానో అక్కడ మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏ ఐడీ కింద జాయిన్ చేయాలో నాకు ఐడీ అనేది ఏంటంటే అంత ఐడియా లేదు. సో, అందుకని వాళ్ళ ఐడీ అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకేనా? సో, ఎఫ్‌పి సో, ఎఫ్‌పి 7878238889 ఇది ఐడీ అండి. సో, ఎవరి కింద అయితే జాయిన్ చేయాలో వాళ్ళకి. రైట్? సి ఇప్పుడేందంటే ఇది ఐడీ అన్నమాట. ఈ ఐడీ కింద నేను జాయిన్ చేయాలి. ఆల్రెడీ ఏందంటే వీళ్ళ కింద వాళ్ళదే ఇంకో ఐడీ తీసుకున్నారండి. ఓకేనా? సో, వాళ్ళేం జేస్తున్నారంటే వేరే ఆయనకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ప్రిఫర్ జేస్తున్నారు గాబట్టి వాళ్ళ కింద జాయిన్ చేస్తున్నారు. ఓకేనా? చూడండి ఇక్కడ నేనేం జేస్తున్నానంటే నేను జాయిన్ చేయడానికి ఇప్పుడు ఫార్మ్ అనేది ఓపెన్ జేస్తున్నాను. సరే ఇక్కడ కాన్సంట్రేట్ చేయండి. ఎట్లా క్లిక్ చేస్తున్నాను? ఇక్కడొచ్చేసి ఏందంటే బ్లూ కలర్, ఇదొచ్చేసి బ్లాక్ కలర్. ఇక్కడొచ్చేసి యాడ్ యూజర్ బ్లాక్ కలర్ అనేది యాడ్ యూజర్, బ్లాక్డ్ యూజర్ అండ్ యాక్టివ్ యూజర్. ఇవొచ్చేసి ఏందంటే యాక్టివ్ యూజర్ బ్లూ కలర్‌లో ఉన్నది. బ్లాక్ కలర్‌లో ఉన్నదేంటంటే మనము జస్ట్ రిజిస్టర్ చేసుకోవడానికి. నేను వచ్చేసి వీళ్ళ కింద జాయిన్ చేస్తున్నా అండి. జాయిన్ చేయంగానే వీళ్ళకేందంటే యాక్చువల్లీ రూ. 100 అనేది ఇందులో యాడ్ అయితదండి. రూ. 100 అని అంటే టీడీఎస్ కటింగ్‌లో ఫోన్ రూ. 20 టీడీఎస్ కటింగ్ పోతదండి. ఇందులో వచ్చేసి ఆల్‌మోస్ట్ రూ. 80 అనేది యాడ్ అయితది. ఈచ్ పర్సన్‌కి. ఓకేనా? చూడండి. ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి వచ్చేసి ఏందనంటే జస్ట్ పిన్ అనేది కాపీ చేసుకుంటున్నా అండి. ఇది వచ్చేసి పిన్. సో, పిన్ కాపీ చేసుకున్న తర్వాత తన పేరు వచ్చేసి ఏందంటే రవీందర్. ఓకేనా? రవీందర్. సో, తను వచ్చేసి ఏందనంటే ఏఐ టూల్ నేర్చుకుంటా అని ఇందులో జాయిన్ అవుతుండండి. ఏఐ టూల్. ఓకేనా? ఏఐ టూల్‌లో ఏఐ టూల్ ట్రైనింగ్. ఏఐ టూల్ ట్రైనింగ్ ఇక్కడ. ఈమెయిల్ ఐడీ వచ్చేసి ఏందని అంటే రవీందర్, రవీందర్23@gmail.com. మొబైల్ నంబర్ వచ్చేసి 9000377163 రైట్? తనొచ్చేసి ఏందంటే ఒక ఎంప్లాయీ అండి. తనొచ్చేసి ఏందంటే ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎంప్లాయీ. సో, తనొచ్చేసి ఏందని అంటే ఏఐ టూల్ కోసం జాయిన్ అవుతున్నారు. వీడియో గూడా చేస్తా అన్నట్టు చెప్తున్నారు. రైట్? సో, ఈయన వచ్చేసి ఏందనంటే అడ్రస్ వచ్చేసి మహబూబ్‌నగర్. రైట్. ఎక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చండి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏందంటే మనకి ఎందులో జాయిన్ అవుతున్నాం అనేది ఇక్కడ ఉంటది. రైట్. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఏఐ టూల్ అని ఉంటే చూడండి ఒకసారి. ఏఐ టూల్ ఎక్కడ ఉందని అంటే ఇక్కడొచ్చేసి ఏందంటే ఏఐ టూల్.
దీనికి మన ఏంటంటే ఏ టూల్ కోసం జాయిన్ అవుతాం. రైట్? సెలెక్ట్ చేసేసుకున్నా. ఎటు సైడ్ జాయిన్ అవ్వాలనేది ఆటోమేటిక్‌గా అదే సెలెక్ట్ చేసుకుంటదండి. జాయిన్ యూజర్ అన్నట్టు జాయిన్ మీద క్లిక్ చేయండి. రైట్? రవీందర్ ఏ టూల్ ట్రైనీ యాడెడ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ ఏందని అంటే ఆల్రెడీ మనకి ఆహ్, పార్వతి, పార్వతి ఐడీకి అమౌంట్ అనేది యాడ్ అయ్యి ఉంటది. ఒకసారి చూద్దామా అండి? నిజంగా యాడ్ అయిందా లేదా అనేది చూద్దామా? రైట్. సో, చూడాలని అంటే మనకేంది ఇప్పుడు పార్వతి ఐడీతోని మనం లాగిన్ అయ్యి ఉండాలండి. సో, పార్వతి ఐడీ నా దగ్గర ఉంది. సో, వాట్ షుడ్ ఐ టు డూ హియర్? ఇక్కడ ఏందని అంటే నేను పార్వతి ఐడీతోని లాగిన్ అవుతున్నా. ఎవరి ఐడీతోని వాళ్ళే లాగిన్ అవ్వాలండి. సో, వేరే వాళ్ళ ఎంతమంది జాయిన్ అయ్యారు, అందులో ఎంత అమౌంట్ వచ్చిందని చూడాలంటే చూడడానికి రాదు. ఎవరి ఐడీ వాళ్ళే ఇండివిడ్యువల్‌గా చూసుకోవాలి. SOFT సాఫ్ట్ 78723889 రైట్. పాస్వర్డ్ వచ్చేసి నేను పాస్వర్డ్ అనేది టైప్ చేసేసాను. రైట్. లాగిన్ సక్సెస్‌ఫుల్. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. మనకి డైలీ ఎర్నింగ్స్‌లో ఎంత కనిపిస్తుంది? రూ. 80 అంటే ఒక మెంబర్ జాయిన్ అయిపోయిర్రు. ఓకేనా? ఒక మెంబర్ జాయిన్ అయిపోయారు కాబట్టి రూ. 80 అనేది ఇందులో యాడ్ అయిపోయింది. గైస్ అబ్జర్వ్ చేసిర్రు గదా! సో, రూ. 80 యాడ్ అయిపోయింది. కానీ ఏందని అంటే తన్నే ఇంకో ఐడీకి గూడంగా వేరే వాళ్ళకి గూడంగా జాయిన్ చేయడానికి పంపించారండి. సో, అది గూడంగా నేను ఇది వచ్చిందా లేదా అని నేను చూపిస్తా. ఇప్పుడు 80 అనేది యాడ్ అయింది గదండీ! నెక్స్ట్ ఇంకో ఐడీ కొట్టంగానే తన కింద ఇంకో ఐడీ కొట్టంగానే ఇంకో రూ. 80 అనేది యాడ్ అయితది. ప్రాక్టికల్‌గా మీరు చూడండి ఇక్కడ. ఇప్పుడు నేనేం జేస్తున్నా, మళ్ళా బ్యాకెళ్ళిపోతున్నా. నేనేం చేస్తానంటే ఈ ఐడీకి నేను ఫస్ట్ ఐడీ పంపించుకుంటా అండి. నేను ఏందంటే ఏ ఐడీ నుంచి అయితే పంపియాలో, ఏ ఐడీ నుంచి అయితే కొట్టాలో ఆ ఐడీలో నుంచే కంపల్సరీ మనకి ఏముండాలి? ఆహ్, ఐడీ పిన్స్ అనేవి ఉండాలి. ఇక్కడ ఏందంటే పిన్స్ లేవండి. ఇందులో పిన్స్ లేదు. చూడండి ఇక్కడ పిన్స్ అనేది లేదు. రైట్. సో, పిన్స్ పిన్స్ అనేది లేదు. కాబట్టి నేనేం చేస్తా అని అంటే నా దగ్గర ఉన్నాయి గదండీ! నా దగ్గర పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ అనేది నేను పంపిస్తా. ఇప్పుడు నేనేం చేస్తా అని అంటే ఇక్కడ రిఫ్రెష్ అని కొట్టి ఇప్పుడు 9 పిన్స్ అయిపోతాయండి. ఇంతకుముందు 10 ఉండే గదా! ఇప్పుడు పిన్ అనేది తగ్గిపోయింది ఒకటి. ఓకేనా? వ్యూ పిన్స్. వ్యూ పిన్స్‌లో ఎళ్ళేసి మనకేందంటే ఇది వచ్చేసి ఎవరిది? పార్వతి. యాహ్! పార్వతి అనేది యాడ్ అయింది. సో, నేనేం చేస్తా ఫస్ట్ నా ఐడీ నుంచి పంపిస్తానండి. సో, లాగౌట్ అయ్యి నేను ఫస్ట్ ఇది నేను కాపీ చేసుకుంటా. ఎట్లా చేసుకోవాలి అంటే చేసుకోవాలి. కాపీ ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకున్నా అండి. కాపీ చేసుకొని నేను ఇప్పుడు లాగౌట్ అయిపోయి నేను ఫస్ట్ ఈ ఐడీకి పిన్స్ అనేది ఏమి లేదు చూడండి. దీనికైతే పిన్స్ అనేది ఏమి లేదు. రైట్. సో, నేను ఇది లాగౌట్ అయ్యి నేను నా పిన్స్ ద్వారా నా ఐడీ ద్వారా నేను తనకి పంపించేస్తాను. ఇక్కడ ఎట్లా పంపిస్తానో చూడండి. ఇది యూజర్ ఐడీ అండి. యూజర్ ఐడీ గదా! సో, పాస్వర్డ్ అనేది గూడా నేను ఇక్కడ టైప్ చేస్తానండి. ఎవరి పాస్వర్డ్ వాళ్ళదే ఉంటది కాబట్టి ఇది నాది నేను లాగిన్ అవ్వాలి గదా! నేను లాగిన్ అవ్వాలి కాబట్టి వాళ్ళది ఇక్కడ నేను యూజ్ చేయను. జస్ట్ రిఫ్రెష్ చేసి ఇది నా ఐడీ. సో, నేను లాగిన్ అయిపోయినా ఇక్కడ. లాగిన్ అయిపోయినా గదా! సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పిన్స్ పంపియాలండి. ఎవరికి? పార్వతి వాళ్ళకి పంపియాలి. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే ట్రాన్స్‌ఫర్ పిన్ అని ఉంది గదండీ! పిన్ ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమైతుంది ఇక్కడ? ఎంటర్ నంబర్ ఆఫ్ పిన్. ఎన్ని పిన్స్ కావాలి నాకు? అక్కడి నుంచి నేను 2 పిన్స్ పంపిస్తున్నానండి. నంబర్ ఆఫ్ పిన్స్ పంపిస్తున్నాను. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ యూజర్ ఐడీ. ఎవరికి పంపిస్తున్నా అనేది ఆ యూజర్ ఐడీ అనేది కొట్టాలండి ఇక్కడ. థిస్ ఈస్ దట్ యూజర్ ఐడీ.
నేను యూజర్ ఐడి అనేది కూడా కొడతాను. యూజర్ ఐడి వచ్చేసి సాఫ్ట్ సో ఎఫ్టీ సాఫ్ట్ 787288 సారీ 7238889. పాస్వర్డ్ అనేది ఏంటంటే నా పాస్వర్డ్ అండి అది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పిన్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా. పార్వతికి పిన్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయింది. రైట్. ఇప్పుడు ఏందంటే శ్రీను జావా డెవలపర్ నుంచి చూడండి పిన్స్ అనేది ఎన్ని ఉన్నాయి. నేను ఆల్రెడీ ఏంటంటే ఒక యూజర్ని ఒక తనకి జాయిన్ చేసిన అండ్ 2 పిన్స్ పంపించేసిన. సో ఇప్పుడు వ్యూ పిన్స్ వెళ్ళి చూడండి ఎన్ని పిన్స్ ఉన్నాయనేది కనిపిస్తుంది. ఓన్లీ 7 పిన్స్ మాత్రమే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, పార్వతి లాగిన్ చేసి అందులో నుంచి పిన్స్ రీస్టార్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఎస్ఓఎఫ్టి ఇక్కడ ఐడి యూజర్ ఐడి అనేది నాకు అంత ఐడియా లేదు, అందుకని నేను రాసుకున్నా 78723889. రైట్. పాస్వర్డ్ వచ్చేసి 123456. ఓకేనా. ఇక్కడ వచ్చేసి లాగిన్ అయిపోయింది. ఓకేనా. చూడండి ఇక్కడ ఆల్రెడీ 80 రూపీస్ ఉంది. పిన్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం ఇక్కడ. ఓకేనా. డాష్ బోర్డ్కి వెళ్ళి ఇక్కడ పిన్స్కి వెళ్ళేసి వ్యూ పిన్స్ అని క్లిక్ చేయండి. 2 పిన్స్ ఉన్నాయి. ఓకేనా. ఎన్ని పిన్స్ ఉన్నాయి? 2 పిన్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఏందని అంటే ఇంకో తనకి నేను జాయిన్ చేస్తాను. ఓకేనా. ఇంకో తనకి నేను జాయిన్ చేస్తాను. చూడండి ఎట్లా జాయిన్ చేస్తున్నా అనేది చూపిస్తాను. జస్ట్ ఇది రిఫ్రెష్ చేయండి. ఇది ఎవరికి వస్తుంది? పార్వతి. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా, జస్ట్ ట్రీ మీద క్లిక్ చేస్తున్నాను అండి. తక్కువ ఉన్న సైడ్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నా, రవీందర్ కింద అనేది నేను ఐడి అని కొడుతున్నానండి. ఓకేనా. రవీందర్ కింద నేను ఐడి అనేది కొడుతున్నాను. సో రవీందర్కి ఎటు సైడ్ కొడుతున్నా, రవీందర్కి నేను రైట్ సైడ్ కొడుతున్నా. ఎటు సైడ్? రైట్. సారీ, ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ సైడ్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది పిన్ అండి. ఈ పిన్ కదా, ఈ పిన్ నేను కాపీ చేసుకున్నా. ఇక్కడ వచ్చి పేస్ట్ చేసేసిన. నేమ్ వచ్చేసి ఏంటంటే రాము. ఓకేనండి. రాము. తను వచ్చేసి ఏందని అంటే రాము మై మెయిల్ ఐడి వచ్చేసి రైట్. ఇది తను వచ్చేసి 98@gmail.com. రైట్. మొబైల్ నెంబర్, ఇది మొబైల్ నెంబర్ అండి. రాముది మొబైల్ నెంబరు. రాము మొబైల్ నెంబర్ వచ్చేసి ఏంటంటే ఈ కాంటాక్ట్స్ 800084260667. ఓకేనా అండి. ఇప్పుడు వచ్చేసి ఏందని అంటే మొబైల్ నెంబర్ కొట్టేసిన. ఇప్పుడు వచ్చేసి ఏందని అంటే అడ్రస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈయన అచ్చంపేట అండి. అచ్చంపేట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వీడియో మేకర్. నేను యాక్చువల్లీ వచ్చేసి ఏంటంటే అంటే నర్సింగ్ అండి, చేసేది నర్సింగ్. కానీ ఏంటంటే నేను వీడియోస్ చేస్తాను అన్నట్టు ఇదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీడియో మేకర్ మీద నేను క్లిక్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ జాయిన్. సో తను జాయిన్ అవ్వడం వలన ఇప్పుడు పార్వతికి చూడండి, పార్వతి డాష్ బోర్డ్కి వెళ్ళండి ఒకసారి. ఎంత వచ్చిందండి? 160 రూపీస్ యాడ్ అయిపోయింది. ఇద్దరిని జాయిన్ చేసి 160 రూపీస్ అయిపోయింది. ఓకే. ఇది వచ్చేసి అమౌంట్ వచ్చేసి రేపు మండే అనేది అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అయిపోతది. మండే అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ అయిపోతది. ఓకేనా. సో ఈ విధంగా, మనం ఏం చేస్తామండి అని అంటే జస్ట్ వీడియో తీసి ఇక్కడ వచ్చేసిందంటే వీడియో ఏంది వీడియో అని అంటే మనం ఏదైతే వీడియో తీస్తామో ఆ వీడియోస్ లింక్ అనేది ఈ పేజ్‌లో అనేది అప్‌లోడ్ చేస్తామండి. ఓకేనా. మన యూజర్స్ అందరూ ఈ 165 ఎంతమందైతే ఉన్నారో అందరికి కనిపిస్తది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ మొబైల్స్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని
అన్నిట్లో కనిపిస్తది. ఓకేనా? దాంట్లో మీరు చూసుకుంటే వాళ్ళకి వీడియోస్ అనేది గూడంగా సబ్‌స్క్రైబ్ అయిపోతుంది, లైక్స్ అయిపోతుంది. అండ్ దానికి గూడంగా వాచబుల్ గూడంగా మనకి ఎంత టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో అంత టార్గెట్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ వర్క్ ప్రతి ఒక్కళ్ళు జేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మీకు కిందెళ్ళేసి ట్రీ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసి చూడండి. సో, ఒకళ్ళ సైడ్ వచ్చేసి ఏందనంటే వీళ్ళకి 13 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి రైట్ సైడ్ వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు. వీడియో చేసేటోళ్ళు అట్‌లీస్ట్ ఒకళ్ళు జాయిన్ అయినా గూడంగా వీళ్ళకి ఆటోమేటిక్‌గా డబ్బులొచ్చేస్తున్నాయి. ఎందుకని అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక సైడ్ వచ్చేసి 613 మెంబర్స్ ఉన్నారండి. ఆల్రెడీ 613 మెంబర్స్ ఉన్నారు. ఈ 630 వరకు ఫిల్ అయ్యే వరకు తనకు అమౌంట్ అనేది వస్తూనే ఉంటది. పర్ యూజర్ పైన 80 రూపీస్ అనేది యాడ్ అయితేనే ఉంటదింకా. ఓకేనా? ఇది చాలా సింపుల్. ప్రతి ఒక్కళ్ళు జేసుకోవచ్చండి. మీకు స్మార్ట్ మొబైల్ ఉండి జస్ట్ ఆహ్, ఏంది ఒక వీడియో తీసి పంపించడానికి వస్తే చాలు. ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. డైలీ 5 మినిట్స్ అండి. డైలీ 5 మినిట్స్ మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ 5 మినిట్స్ కంటే ఎక్కువుండదు. మార్నింగ్ పడుకొని లేసే ముందు, నైట్ పడుకునే ముందే ఈ వర్క్ అనేది జరుగుతా ఉంటది. చాలా సింపుల్ వర్క్ అండి. చాలా సింపుల్. మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలి ఎవరైతే అనుకుంటున్నారో, మీకొచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళొచ్చేసి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్‌డేట్ ఇస్తారండి. ఓకేనా? సో, ఇది వచ్చేసి ఏందని అంటే, ఇది వీక్లీ పే ఔట్ అండి. వీక్లీ పే ఔట్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి చూసుకోవచ్చు. సో, ఇక్కడి వరకు ఏందని అంటే, ఇది హిస్టరీ అనేది ఉంటది. రైట్? సో, ఈ విధంగా మన పిన్స్ అనేది ఇంకేమన్నా ఉన్నాయా అండి ఇందులో పిన్స్ అని అంటే, ఇంకో పిన్స్ ఉంది. అవునా గదా! సో, నేను ఈ ఒక పిన్ గూడంగా నేను జాయిన్ జేస్తున్నా అండి. ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏందంటే, తన దగ్గర ఎంతొచ్చిందండి అమౌంట్? 160 రూపీస్ ఉంది. నేను మళ్ళా ఏందంటే తనే జాయిన్ చేయమని యాక్చువల్లీ ఏందంటే 3, 4 మెంబర్స్‌ని రిఫర్ చేసిందండి. జస్ట్ చెప్పంగానే కాన్సెప్ట్ చెప్పంగానే నచ్చింది. చేసేస్తా అన్నట్టుగా ఏందంటే చెప్పంగానే వాళ్ళ ఫ్రెండ్స్ గూడంగా ఆహ్, జాయిన్ అయిపోయారు. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏందనంటే ట్రీ మీద క్లిక్ చేయండి. ట్రీ మీద క్లిక్ చేసేసి ఇక్కడొచ్చేసి ఏందని అంటే ఇక్కడ రవీందర్, రవీందర్ కింద రవీందర్ కింద ఎవరున్నారండి? ఇప్పుడు వచ్చేసి ఏందంటే, రవీందర్‌కి రవీందర్ ఒక్క సైడ్ చేసుకుంటే డబ్బులొచ్చేస్తాయండి రవీందర్‌కి. వాళ్ళ ఫ్రెండ్స్ అట్‌లీస్ట్ సింగిల్ పర్సన్ చేసిన తనకి ఫస్ట్‌లో వచ్చేసి ఏందంటే ఇద్దరికి చేయంగానే రూ. 8 అనేది వస్తదండి. ఇది ఏందంటే రూ. 8 ఏంది రావడం ఏందని అంటే అండి, యాక్చువల్లీ ఫస్ట్ పేర్ ఇన్‌కమ్ అనేది ఏ కంపెనీ ఇవ్వదు. బట్ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే రూ. 8 ఇస్తుంది. ఓకే. చాలా సింపుల్ వర్క్. ఎవ్వడన్నా జేసుకోవచ్చు. ఏం రానోళ్ళు గూడా జేసుకోవచ్చండి. ఇప్పుడేందంటే రవీందర్ అనే తను ఒక్క సైడ్ చేసుకున్నారనుకో, రవీందర్‌కి వస్తది. పైన పార్వతికి గూడా వస్తదండి. ఓకేనా? నేనేం జేస్తున్నా, రాము ఏం జేసిండంటే రాము అనే తను ఏం జేసిండంటే 2 ఐడీస్ తీసుకున్నారండి. ఎన్ని ఐడీస్? 3. ఇప్పుడు తనకొచ్చేసి ఏం జేస్తున్నారని అంటే ఇక్కడ ఏం జేస్తున్నారని అంటే వాళ్ళకి ఏ సైడ్ ఇది? రైట్ సైడ్. రైట్ సైడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడొచ్చేసి యాడ్ యూజర్ అండి ఇది. ఇక్కడ చూడండి. ఇది కలర్ వచ్చేసి యూజర్ ఉంది కదా! బ్లాక్‌ది. ఇక్కడ యాడ్ యూజర్ మీద క్లిక్ చేయండి. యాడ్ యూజర్ మీద క్లిక్ చేయంగానే మనకిక్కడొచ్చేసి ఏమంటే పిన్స్ అనేది అడుగుతుందండి. ఆల్రెడీ నేను పిన్ కాపీ చేసుకున్నా గదా! పిన్. ఇదే పిన్. యాహ్! సారీ. ఇది పిన్. సెకండ్ పిన్. ఇది రిఫ్రెష్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ ఆ పిన్ ఎళ్ళిపోతది చూడండి. ఒకటే పిన్ ఉంటది. చూడండి ఒకటే పిన్ ఉంది. అది అయిపోయింది. ఆల్రెడీ యూజ్డ్ అయిపోయింది. ఇది కాపీ పేస్ట్ చేయడానికి మీకు రాదు. మళ్ళా అదే పిన్స్‌తోని చేయాలంటే రాదండి. ఓకేనా? సో, చాలా సింపుల్‌గా ఉంది. సాఫ్ట్‌వేర్ గూడా చాలా మంచిగా వర్క్ అవుతుందండి. నో ప్రాబ్లమ్ ఎనీథింగ్. సో, ఇక్కడ వచ్చేసి ఏమని అంటే ఇక్కడ నేమ్ వచ్చేసి ఏందంటే నేను రాము అని ఇస్తున్నా. రాము ఇక్కడ వచ్చేసి ఏందంటే తనకి యాక్చువల్లీ పాపం ఎప్పటినుంచో టైపింగ్ నేర్చుకోవాలని అనుకుంటుండు. సో, టైపింగ్ ట్రైనింగ్. ఇక్కడ వచ్చేసి ఏందంటే టైపింగ్ గూడా 2 అవర్స్‌లో నేర్పిస్తారండి. మీకు నిజంగా మీకు నేర్చుకోవాలని అనుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కోండి. జాయిన్ అవ్వండి. మనీ సంపాదించుకోండి. ఉన్న దగ్గరే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఓకేనా?
యూట్యూబ్‌లో అంటే వీడియో తీసి పంపియడమే మన వర్క్. ఓకే. ఈమెయిల్ రాము 98@gmail.com. రైట్ అండి. gmail.com. మొబైల్ నంబర్ 800084266067. రైట్. అడ్రస్ ఎంపేట్. వచ్చేసి టైపింగ్ ట్రైనింగ్ అనేది కూడా ఉంటాయి చూడండి ఒకసారి. ఎక్కడుంది టైపింగ్ ట్రైనింగ్? టైపింగ్ ట్రైనింగ్. కీబోర్డ్ టైపింగ్ అండి. కీబోర్డ్ ట్రైనర్స్. కీబోర్డ్ ట్రైనర్స్. సో కీబోర్డ్ ట్రైనింగ్ ఇక్కడ కీబోర్డ్ ట్రైనింగ్. రైట్. కీబోర్డ్ ట్రైనింగ్ మీద క్లిక్ చేసేసి రైట్. జాయిన్ మ్యూజిక్. రాము టైపింగ్ ట్రైనింగ్ యాడెడ్ సక్సెస్. డన్. ఇప్పుడు వెళ్ళేసి పార్వతికి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. మీరు ఇంతకుముందు 160 ఉండే కదా. ఇప్పుడు ఎంత ఉందో చూడండి ఒకసారి. 240 రూపీస్ అయిపోయింది. జస్ట్ 3 మెంబర్స్‌కి రిఫర్ చేసింది. 240 రూపీస్ వచ్చేసింది. అవునా కదా. ఇప్పుడు వచ్చేసి ఏందని అంటే ఇక్కడ యూజర్స్ అనేది కూడా పెరుగుతా ఉన్నారు వాళ్ళకి లెఫ్ట్, రైట్. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చేయాల్సిన అవసరం ఏముండదు. వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు గదా. వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారని అంటే వీడియోస్ ఉంటాయండి. తను పార్వతి వచ్చేసి నేను వీడియో మేక్ చేస్తానన్నట్టుగా చెప్తుంది. తను ఏందంటే వీడియో మేక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళకి హెల్ప్ చేసుకుంటా పోతది. ఆమెకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా డబ్బులు. దాంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా. అయిపోయింది. వర్క్ అయిపోయింది. అట్‌లీస్ట్ మనం ఇద్దరికి వీడియో తీసే వాళ్ళకి మనం ఉంటే చాలండి. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, ఈ విధంగా అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చండి. రైట్. చాలా సింపుల్‌గుందండి. అండ్ అంతే కాకుండా మనకి ఏందని అంటే, ఈ 350 వలన మనకొచ్చే లాభం ఏందంటే అండి, మీరు ఎప్పుడైతే 350తోని జాయిన్ అవుతారో, ఇమ్మీడియేట్‌లీ మీకు డిజిసేవ సర్వీసెస్ ఆల్‌మోస్ట్ 60 అప్లికేషన్స్ ఉంటదండి. ఈ 60 అప్లికేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. 60 అప్లికేషన్ ఇది కాదండి. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి డిజిసేవ సర్వీసెస్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇది కాదు. సాఫ్ట్ లర్న్ సర్వీసెస్, సాఫ్ట్ లర్న్ సర్వీసెస్ అని ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సాఫ్ట్ లర్న్ సర్వీసెస్ అండి. సాఫ్ట్ లర్న్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్‌మోస్ట్ థిస్ ఈస్ దట్. ఏందని అంటే మీరు బ్యాంక్స్‌లో గూడా ఎళ్ళకుండా ఇంటి దగ్గర నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్‌లో. అండ్ గవర్నమెంట్ టు కస్టమర్ సర్వీస్ ఇక్కడ చూడండి. అప్‌డేట్ ఆధార్ కార్డ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ ఆధార్ కార్డ్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏందంటే అండి నేను యాక్చువల్లీ ఇక్కడ నేను యూజ్ చేసిన సర్వీసెస్ ఏందంటే ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసిన, పాన్ కార్డ్ అప్లై చేసిన అండి. ఓటర్ కార్డ్ అప్లై చేసిన. ఓకేనా. ఇది నేను ప్రాక్టికల్ చేసినవి. ఓకేనా. అండ్ ఇంకోటి ఇక్కడ ఏం చేసినా అంటే అండి ఇంకోటుంది. ఇక్కడ ఏందని అంటే ఇక్కడొచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది ఉంటదండి. అది ఎక్కడ ఉందని చూద్దాం ఒకసారి. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ ఇన్‌కమ్ టాక్స్. ఆహ్, యాహ్! ఇది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది ఏంటంటే బయటికి పోయి మన ఇంటర్నెట్ సర్వీస్‌కెళ్ళి చేయించాలని అంటే వాళ్ళొచ్చేసి ఏందంటే 50 రూపీస్ తీసుకుంటారండి. ఒకవేళ మన ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో 10 ఎంత అండి? 10 ఎంతయితది? 10 అని అంటే ఆల్‌మోస్ట్ 500 రూపీస్ అయితది. మీరు పే చేసే 350 నుంచి మీరు ఎంత మందికైనా మీరు హెల్త్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది. బయటికి పోతే 100% 50. ఎందుకని అంటే మా ఫ్యామిలీలో కూడా మా ఫ్యామిలీలో కూడా చాలా మంది బయటికెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ నేనైతే చాలా మందికి నేను యూజ్ చేసి నేను కొందరికి ఫ్రీగా చేయడం జరిగిందన్నమాట. అట్‌లీస్ట్ మీరు దీనికోసం అన్నా కూడా మనం తెలుసుకోవచ్చు.
దీని దీని గురించి మనం ఏందంటే వీడియోస్ చేసి గూడా పెట్టుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానెల్‌లో మన వీడియో అప్‌లోడ్ చేసుకొని మనకి ఇక్కడ లింక్ పంపియంగానే మనకి చాలా మంది ఇందులో జాయిన్ అయ్యి ఉన్నారు కదండీ! అందరూ అక్కడ వీడియోస్ అనేది వాచ్ చేస్తారు. సో, ఇది చాలా సింపుల్ వర్క్. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉందా? డన్ చేసుకోవచ్చు. ఈ వర్క్ సాధ్యం కాదు. చేయలేం. ఇది 2 జస్ట్ 5 మినిట్స్ అండి. మీరేందని అంటే జస్ట్ క్లిక్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ పంపియండి. ఏం లేదు. ఇంటి దగ్గర నుంచే మీకు మొబైల్‌లోనే ఎలా రిజిస్ట్రేషన్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒకవేళ జాయినింగ్ రాకపోతే నేను అది కూడా నేర్పిస్తాను. ఓకేనా? సో, ఈ రోజుకి నేను ఇదే చెప్పగలిగానండి. ఆల్రెడీ మీకు అసలు ఎట్లా జరుగుతుందని మొత్తం చెప్పేసిన. సో ఇందులో చాలా అంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అని అండ్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఎవరైతే అవ్వాలి అని అనుకుంటున్నారో రియల్లీ గైస్ ఎవరైతే డిగ్రీ గాని, బీటెక్ గాని ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో మన దగ్గర ఉన్న వీడియోస్ చూసి మీరు 100% గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ వీడియోస్ అండి. ఫుల్ స్టాక్ డెవలపర్ వీడియోస్ అనేది ఏందంటే అందరికీ కాదండి. ఆహ్ ఓన్లీ కొందరికి మాత్రమే ఉంటది. గైస్ ఈ వీడియోస్ చూసారని అంటే మీకు జాబ్ వచ్చేస్తది. అందులో డౌటే లేదు. డెఫినెట్‌లీ అందులో డౌటే లేదు. ఎందుకని అంటే ఈ వీడియోస్ చూసి ఎంతోమంది జాబ్ కొట్టుకున్న వాళ్ళం ఉన్నాం. అది గూడాను ఏందనంటే 1,00,000, 2,00,000, 3,00,000 కాదండి. పర్ యానమ్ 12,00,000 ప్యాకేజ్ అండి. 12-15,00,000 ప్యాకేజ్ తోని కొట్టొచ్చు. దాంతో పాటు ఇక్కడ ఏందంటే మనకి ఏఐ వీడియోస్ గూడాను ఉన్నాయండి. ఈ రోజుల్లో ఏఐ టూల్స్ యూజ్ చేయని వాళ్ళు వేస్ట్. ఓకేనా? ఎందుకనంటే జాబ్స్ లేవు బయట. చాట్ జీపీటీ గాని, ఏఐ టూల్స్ చాలా ఉన్నాయండి. ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. సో, ఆ టూల్స్ అనేది గూడా మనం ఇక్కడ మనము నేర్చుకోవచ్చు. ఓకేనా? రైట్. సో, అండి ఇది నేను చెప్పబోతున్నానన్నమాట. ఇక్కడ వీడియో లింక్స్ వస్తది. ఇక్కడ మనం ఏందనంటే నేను యాక్చువల్లీ ఇక్కడ జావా ట్రైనర్ అండి. నేను జావా ట్రైనర్. యాక్చువల్లీ ఏందనంటే ఆహ్, నేను ట్రైనింగ్ గూడా ఇస్తాను. జావా నేర్చుకునే వాళ్ళకి నేను ట్రైనింగ్ గూడా ఇస్తానండి. సో, అక్కడ ఇట్లా నేను ఇంటి దగ్గరనే ఈ వర్క్ గూడా చేసుకుంటున్నాను. అండ్ ఇది గూడా చాలా సింపుల్ కాబట్టి నేను ఈ వర్క్ గూడా నేను జేసుకుంటున్నానండి. సో, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు గూడా చేసుకొని ఎర్న్ అనేది చేసుకోండి. ఎవరైతే యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నారో, యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకున్నారో, ఎవరైతే రీల్స్ చేస్తుంటారు గదండీ! రీల్స్‌లో లైక్స్ కానివ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమనంటే దానికి ఇంకేం గావాలి వాచబుల్ కావాలనుకుంటే మీరు ఇది ఇక్కడ జస్ట్ 350 తోని జాయిన్ అయ్యి డైలీ 500 నుంచి 1000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. రైట్? సో, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ డైరెక్ట్ ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి అడగండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చు. డెఫినైట్‌లీ మీకు హెల్ప్ అవుతుంది. డెఫినైట్‌లీగా. సో, ఇది వచ్చేసి వెబ్‌సైట్ అండి. రైట్. సో, మీకు ఒకవేళ లాగిన్ ఒకసారి దాని డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరొకసారి దీని మీద క్లిక్ చేయండి. ఇది సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఇది మన అప్లికేషన్. సో, మీరు దీంట్లో మొబైల్ నంబర్ గూడా ఉంటుంది. మొబైల్ నంబర్ కూడా కాల్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి అసలు మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయొచ్చండి. నేను ఆల్రెడీ చేసేసినా గాబట్టి యూ ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తుంది. సో, మీరు ఎడిట్ రెస్పాన్స్ అని క్లిక్ చేస్తే ఇది మొత్తం వస్తుందండి. ఓకేనా? మీరు ఇయ్యండి. మీ నేమ్ ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. మొబైల్ నంబర్ ఇవ్వండి. కాంటాక్ట్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి. అండ్ మీరు ఏం చేస్తారు? ఇందులో ఏ వర్క్ మీకు మ్యాచ్ అయితది? వీడియో వీడియో పంపిస్తారియా? వీడియో పంపిస్తారా? వీడియో ఎడిట్ చేస్తారా? వీడియో సెండ్ చేస్తారా? యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తారా? ఎందుకంటే ఇక్కడ మాకు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం రాదు. బట్ ఎవరైతే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తానో వాళ్ళ కోసం అన్నట్టు జాయిన్ అయ్యేటోళ్ళు కూడా ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. విత్ 350 అండ్ వీడియో సబ్‌స్క్రైబర్స్ అండ్ లైక్. ఏందంటే సబ్‌స్క్రైబ్ చేసి మేము ఓన్లీ వీడియోస్ పంపిస్తే మేము సబ్‌స్క్రైబ్ చేసుకుంటాం. మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా? అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ వరకు. మీరు ఎవరైతే టీచర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఆన్‌లైన్ 10థ్ క్లాసెస్ వాళ్ళకి మేము టీచ్ చేస్తామని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చండి. ఎందుకని అంటే ఇక్కడ చాలా మంది జాయిన్ అవుతుంటారు గదా! చాలా మంది కొందరొచ్చేసిందంటే వాళ్ళ స్టూడెంట్ మేబీ వాట్
స్ట్రాంగ్ లేకపోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో వాళ్ళకి కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ గూడా ఇచ్చుకోవచ్చండి. ఓకేనా? అండ్ ఆన్‌లైన్ క్లాసెస్ ఫర్ డిగ్రీకి, బీటెక్ అట్లా గూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏందని అంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఎవరైతే మీరు బీటెక్ కంప్లీట్ చేసి కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో, కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చండి. ఎందుకని అంటే జాబ్ కొట్టాలని అంటే కోర్స్ నేర్చుకున్నంత మాత్రం జాబ్స్ రాదండి. 100% నేను చెప్తున్నా గదా! మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఏందనంటే ఆల్‌మోస్ట్ మనకి ఇక్కడ నేను వచ్చేసి 20 మెంబర్స్‌కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ నేను ఆ వీడియో గూడా చేసి పంపిస్తానండి. సో, నేను ఆల్‌మోస్ట్ 20 మెంబర్స్‌కి నేను ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నానండి. సో, ఇక్కడ ఏందంటే ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడంగా నేను ఆల్రెడీ నేర్చుకుంటున్నాను. ప్రాక్టీస్ కోసం గూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రాక్టీస్ చేసుకుంటూ మనీ గూడంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 20 మెంబర్స్ జాయిన్ అయ్యారనంటే వాళ్ళందరూ షేర్ జేసుకుంటారండి నాలెడ్జ్. ఓకేనా? వాళ్ళ స్కిల్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటారిక్కడ. ఓకేనా? సో, ఆ విధంగా జేసుకోవచ్చు. ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్ టు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఎవరైతే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు గూడంగా రావచ్చు ఇక్కడ. ఓకేనా? వాళ్ళకి గూడంగా ఇక్కడ మేము నేర్పిస్తామండి. అండ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్ టు పైథాన్. పైథాన్ యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ మేము పైథాన్ చెప్పలేమండి. ఎవరైనా పైథాన్ డెవలపర్స్ ఉంటే గూడా మీరిక్కడ జాయిన్ అవ్వచ్చు. ట్రైనింగ్ ఇవ్వడానికి. వేరే యూజర్స్ ఉన్నారు. సో, ట్రైనీస్ అంటే నేర్చుకునే వాళ్ళున్నారు. ఎవరైతే పైథాన్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు గూడా జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 350 ద్వారా మీరేందని అంటే మల్టిపుల్ అంటే మీ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఏందని అంటే డైలీ మనం వాట్ ఏందని అంటే ఆన్‌లైన్‌లోనే డిస్కషన్ నేర్చుకోవడాలు ఎలా వస్తుంది? ఇంటర్నల్ ఏమవుతుంది? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? రియల్ టైమ్‌లో ఏం జరుగుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుందండి. ఓకేనా? ఇది మాత్రం డెఫినైట్‌లీ మేము ఫిల్టర్ చేస్తాం. డేటా మొత్తం ఫిల్టర్ అయితుందండి ఇక్కడ. ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్ టు ఎనీ వన్ డేటాబేస్. గైస్ ఏందని అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ డేటాబేస్‌లోని డేటాబేస్ ఉండాలి గదండీ! సో, మనకి చాలా టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉంటది. లైక్ ఒరాకిల్ డేటాబేస్, మైసీక్వెల్ డేటాబేస్, కసండ్రా డేటాబేస్ అండ్ వాట్ గైస్ సో, నోస్‌క్యూఎల్ డేటాబేసెస్ కూడా ఉంది. సో, ఆ నోస్‌క్యూఎల్ డేటాబేస్ కూడా మనకి ఎవరైతే చెప్పేటోళ్ళు గాని, నేర్చుకునే వాళ్ళతోళ్ళు గాని, లేకుంటే నాకేందంటే నేర్చుకుంటున్నా కానీ నాకు పర్ఫెక్ట్‌గా రాదు. నేనేందంటే రియల్ టైమ్‌లో ఎలా డిజైన్ చేయాలి అప్లికేషన్ అన్న వాళ్ళు ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళకి ప్రాపర్‌గా నాలెడ్జ్ లేకపోతే ఇందులో జాయిన్ అయ్యి, ఇందులో ఉన్న పీపుల్‌తోని మీరు కమ్యూనికేట్ అవ్వండి. ఇందులో చాలా మంది ఉంటారు. ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్‌పీరియన్స్ ఉంటారు చాలా మంది. సో, మీరు ఆ విధంగా గూడంగా నేర్చుకోవచ్చు. ఎవరైతే ఎక్స్‌పర్ట్ ఉన్నారో వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. ఓకేనా? అండ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్ టు ఎనీ వన్ డేటాబేస్ ఎనీ వన్ డేటాబేస్ రైట్? ఇది వచ్చేసి ఫ్రెషర్, ఇది వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఏం జేస్తారు? ఫ్రెషర్స్ వాళ్ళకి టీచ్ చేసుకోవడానికి గూడంగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్ టు మైక్రో సర్వీస్. ఇక్కడ వచ్చేసి మైక్రో సర్వీస్ అనేది ట్రెండింగ్. మార్కెటింగ్‌లో ట్రెండింగ్ ఇప్పుడు. ఓకేనా? వితౌట్ మైక్రో సర్వీస్ దేర్ ఈస్ నో జాబ్ ఫర్ దట్ జావా రైట్? సో, గైస్ ఏమైనా అయితే చాలా మంది ఏందంటే మైక్రో సర్వీస్ స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్ నేర్చుకుంటున్నాము. కానీ ఏందంటే దాని మీద ప్రాపర్‌గా నాలెడ్జ్ లేదు. ఎందుకని అంటే, ఇక్కడ టీమ్‌లో కనెక్ట్ అయ్యి, మనం దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటా నేర్చుకుంటే, ఎన్ మనం ఎంత చెప్తే అంత నాలెడ్జ్ వస్తుందండి. ఇక్కడ ఏందంటే, మేము చాలామంది ఫ్రెషర్స్ ఎక్స్‌పీరియన్స్ అంతా డిస్కషన్ జేస్తాం. ఏందంటే, సెమినార్స్ కండక్ట్ చేపిస్తాం. ఓకేనా? ఈ కాన్సెప్ట్ నాకేందంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఉంది. ఇది నాకు రావట్లేదు. నేర్చుకుంటా, నేర్పిస్తా అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు డెఫినైట్‌లీ ఇందులో జస్ట్ జాయిన్ అవ్వండి. మీ నాలెడ్జ్‌ని షేర్ చేయండి. మీకు రాకపోతే మీరు గూడా లర్న్ చేయండి. ఓకేనా? సో, ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి ఆన్‌లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఆన్‌లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏందంటే అండి యాక్చువల్లీ మనకేదైనా ఇంటర్నెట్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలంటే మన ఇంటర్నెట్ గాని, మీ సేవ గాని ఎల్ఎల్‌సి వస్తుంది. ఇప్పటి నుంచి మీరు ఇందులో 350తోని జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటర్నెట్ మీ సేవకెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకని అంటే మనకి ఆల్రెడీ ఇన్ని అప్లికేషన్ మన ఇన్ని అప్లికేషన్ అనేది మనకి ఎక్కడుంది? ఆల్రెడీ మనం పెట్టేసినామండి. ఇది వచ్చేసి మనం ఆహ్, వాట్ యాహ్! ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆల్ అప్లికేషన్ ఇందులో ఉన్నాయండి. ఓకేనా? మీరిది యూజ్ జేసుకోవచ్చు. లేదు మీకు ఏందనంటే డౌన్‌లోడ్ చేయడానికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అవి డౌన్‌లోడ్ చేయడానికి రాదు.
కానీ ఏందని అంటే ఇక్కడ మేము సర్వీసెస్ బయట దానితోని కంపేర్ చేస్తే ఇక్కడ మనకి 50% ఆఫ్‌తోని మేము డౌన్‌లోడ్ చేసేటోళ్ళు గూడా ఉంటారండి మన దగ్గర. వాళ్ళు గూడా సర్వీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏందని అంటే బయటకెళ్తే రూ. 10 ఉంటది. కానీ మన సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారనుకో జస్ట్ రూ. 5 తోని మీకు డౌన్‌లోడ్ చేసి మీకు ఇచ్చేస్తారండి. ఎవరైతే మాకు తెల్వదు, మీరు చేసివ్వండి అని అంటే డెఫినైట్‌లీ ఆ సర్వీసెస్ గూడంగా మనం చేయగలుగుతున్నాము. ఓకేనా? సో, ఇది క్లియర్ కట్‌గా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చండి క్లియర్‌గా. ఓకేనా? అందులో డౌటే లేదు. రైట్? సో, ఆ విధంగా అనేది వర్క్ అనేది ఇక్కడ జరుగుతుందండి. రైట్? సో, లాగౌట్ ఓకే. యాహ్! నేను చెప్పాల్సింది ఇది గదా! నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫ్రెషర్స్ యాహ్! ఇక్కడ ఆన్‌లైన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ యాహ్! ఇదయిపోయింది. ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఏడబ్ల్యూఎస్. గైస్ ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ గూడా చాలా అవసరం. చాలా అంటే చాలా అవసరం. సో, మన దగ్గర ఈ వీడియోస్ గూడంగా ఉన్నాయండి. ఈ వీడియోస్ గూడంగా ఉన్నాయి. మీరు ఏందని అంటే మీ టార్గెట్ ఉంటదండి. ఏందని అంటే ఎవరైతే ఈ మైక్రో సర్వీసెస్ గాని, రియల్ టైమ్ ప్రాజెక్ట్ గాని, ఏడబ్ల్యూఎస్ గాని, ఏడబ్ల్యూఎస్ వీడియోస్ గాని, ఏఐ టూల్ వీడియోస్ గాని, మీరు ఇది రీచ్ అవ్వాలనంటే మీకు టార్గెట్ ఉంటది. టార్గెట్ అంటే ఏం లేదండి సింపుల్‌గా. మీరు అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకుంటే ఈ వీడియోస్ అనేవి ఫ్రీగా ఉంటది. ఓకేనా? అమౌంట్ అంటే మన ఈ వెబ్‌సైట్ నుంచి మీరు వీడియోలు సెండ్ చేసి మీ యూజర్స్‌ని మీరు యాడ్ చేసి ఇక్కడ అది మీరు అమౌంట్ అనేది మీకోసం మీరు ఎర్న్ చేసుకుంటే ఈ వీడియోస్ అనేది కూడా ఏంటంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని ఇస్తాము. రియల్లీ ఇక్కడ నో డౌట్ గైస్ డెఫినైట్‌లీ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 100% రైట్? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినైట్‌లీ మీరు కాల్ చేయొచ్చు నాకు. నేను 100% నేను సపోర్ట్ చేస్తానండి. అందులో డౌటే లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏందంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. గైస్ యాక్చువల్లీ ఏందనంటే ఎవరికైనా రిక్వైర్‌మెంట్ ఉందనుకో బయట, చాలామంది ఏందంటే నాకు సాఫ్ట్‌వేర్ కావాలి. బట్ ఏందంటే ఎవరు మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఇక్కడ మనం ఇమ్మీడియేట్‌లీ మనం అవైలబుల్‌లో ఉన్నామండి. ఓకేనా? మన టీమ్ చాలా మంది ఉన్నారు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. సో, మీకు నిజంగా వెబ్‌సైట్ కావాలి అని అనుకుంటే మీరు రిక్వైర్‌మెంట్ తీసుకొస్తే వాళ్ళు ఏందనంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకేంటంటే రిక్వైర్‌మెంట్ ఉంది. మీరు మాకు రిక్వైర్‌మెంట్ ఇచ్చిర్రనుకో, అమౌంట్ అనేది గూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా గూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? డెఫినైట్‌లీ. అందులో గూడా నో డౌట్. చాలా మంది మనకి డెవలపర్స్ గూడంగా ఉన్నారు. రైట్? సో, నెక్స్ట్ వచ్చేసి ఏందంటే అండి ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్. చాలా మంది ఏందని అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నారండి. కానీ ఏందంటే ప్రిపేర్ అయితున్నారు. ఏందంటే చదివినంత వరకు మాత్రమే గుర్తుంటుంది. కానీ ఇక్కడ మేము వచ్చేసి ఏందంటే ఎవ్రీ డే మనకిక్కడ ఏందంటే షెడ్యూల్ ఎవరైతే అట్‌లీస్ట్ ఓ 4-5 మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఫిల్టర్ చేసి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినైట్‌లీ ఇక్కడ ఏందనంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు జావా డెవలపర్ ట్రైనర్స్ అండి. ఓకే. నాకు మోర్ దెన్ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది జావాలో. ఓకేనా. నాట్ ఓన్లీ జావా నేను యాక్చువల్లీ ఫుల్ స్టాక్ డెవలపర్ ఆల్ ఆహ్, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చేయగలుగుతాను. ఓకేనా. సో, నేను దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతానండి. 100% నేను ఇవ్వగలుగుతా. అందులో డౌటే లేదు. రైట్? సో, మీరు దానికోసం ఎవరైతే చూస్తున్నారో మీరు అట్లా గూడంగా రావచ్చు. లేదు అంటే నాకే ఒక పీఓసీస్ ఏంది చాలా మందికేందంటే నేర్చుకుంటున్నారు. కార్డ్ ఆపరేషన్ చేయడానికి గూడంగా రాదండి. మీరు కార్డ్ ఆపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఏందంటే రియల్ టైమ్‌లోనే మా దగ్గర ఒక రిక్వైర్‌మెంట్ మేమిస్తాం. దానికి తగ్గట్టుగా మీరు అప్లికేషన్ అనేది లైవ్‌లో డెవలప్ చేసి చూపియాలండి. మీకెక్కడైతే స్ట్రగుల్ అయితారో డెఫినైట్‌లీ నేను హెల్ప్ చేస్తా అక్కడ. అందులో డౌటే లేదు. ఓకేనా? రైట్. సో, ఆ విధంగా గూడా నేను హెల్ప్ చేస్తామండి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే లోగో డిజైనర్. మనకేందంటే ఎవరైతే లోగో డిజైన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. నేను లోగో బాగా డిజైన్ చేస్తాను. అది యూజర్‌కి యూజ్ అయితే కాదండి. వెబ్‌సైట్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి లోగోస్ కూడా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ లెర్నర్. కీబోర్డ్ లెర్నర్ అని అంటే చాలా మంది ఇప్పుడు డిగ్రీ, ఇంటర్
అండ్ 10థ్ అండ్ ఎనీ అదర్స్ బీటెక్ ఆల్సో ఏందంటే చాలా మందికేందంటే సాఫ్ట్‌వేర్ ఏం కావాలన్నా కూడంగా నౌ-ఏ-డేస్ ఎవరైతే మీరు కీబోర్డ్ టైపింగ్ అనేది ఎవరైతే బాగా వస్తదో వాళ్ళకేందంటే త్వరగా అనేది జాబ్స్ కూడా వస్తాయండి. అంటే కీబోర్డ్ వస్తే సాఫ్ట్‌వేర్ జాబ్ రాదండి. అది ఏందని అంటే ఏదైనా మీరు వేరే స్టోర్‌లలో కానివ్వండి, షాపింగ్ మాల్‌లలో కానివ్వండి, అక్కడ ఎళ్లి చేస్తే మీరు కీబోర్డ్ అండ్ సమ్ బేసిక్స్ కాన్సెప్ట్ వచ్చి ఉంటే డెఫినైట్‌లీ వాళ్ళు మీకు జాబ్ అనేది ఇస్తారు. ఓకేనా. నేనిక్కడ కీబోర్డ్ యాక్చువల్లీ నేనిక్కడ వచ్చేసి ఏందంటే కీబోర్డ్ టైపింగ్ మాస్టర్‌నండి. ఓకేనా. ట్రైనర్ నేనిక్కడ వచ్చేసి కీబోర్డ్ గూడంగా. కీబోర్డ్ మీరు నేర్చుకోవాలంటే బయటికి ఎళ్లి నేర్చుకోవాలంటే మాక్సిమం వాళ్ళు వచ్చేసి ఏందని అంటే ఎంత చార్జ్ చేస్తారని అనుకుంటున్నారండి? ఇన్‌స్టిట్యూట్‌కెళ్లి మీరు నేర్చుకోవాలంటే మినిమమ్ 700-1000 రూపీస్ అయితుంది. కానీ నేను ఇక్కడ మీకు జాయిన్ అయిన తర్వాత మేము సాటర్‌డే, సండే అని ఖాళీ మేము సాఫ్ట్‌వేర్స్ వచ్చేసి ఏందంటే సాటర్‌డే, సండే ఖాళీ అండి. సాటర్‌డే, సండే డెఫినైట్‌లీ వి ఆర్ దట్ మాకు వేరే వర్క్ ఏమి ఉండదు పెద్దగా. అందుకని మేమేం జేస్తామంటే అండి సాటర్‌డే, సండే వచ్చేసి నేనేం జేస్తా, ఎవరైతే రియల్‌గా మేము నేర్చుకుంటాం, కీబోర్డ్ నాకు నిజంగా అవసరమే అని ఎవరైతే మీరు అనుకుంటున్నారో, నేను డెఫినైట్‌లీ అండ్ కీబోర్డ్ బయట ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుంటే ఎన్ని రోజులు పడతదండి? మినిమమ్, మినిమమ్ 1 మంత్, 2 మంత్ పడతదండి. కానీ నేను కీబోర్డ్‌లో మీకు ఏ టు జెడ్ వర్డ్స్ ఉన్నాయి కదండీ! అది చూడకుండా 2 గంటల్లో ఏ టు జెడ్ మీ చేతులతోని నేను టైప్ చేపిస్తాను. 100% గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. అర్థమైందా? రైట్. సో, అందులో డౌటే లేదు. ఎందుకని అంటే నేను నేర్చుకున్న ఇవి అన్నీ నేనంటే నాకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అన్ని చేసి వచ్చినా కాబట్టి నాకు చాలా సింప్లిఫై అయిపోయిందండి. సో, అందుకోసం నేను చెప్తున్నాను. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ట్రైనీ లాగా జాయిన్ అవ్వండి. ఎవరైతే కీబోర్డ్ వస్తాదో ట్రైనర్ ఆల్రెడీ మీకొస్తారు. మీకు ట్రైనర్ లాగా గూడా మీరు జాయిన్ అవ్వొచ్చండి. ఓకేనా? ఈ ఆల్ వీడియోస్ అనేది గూడాను మీకు నేను ఇస్తాను. ఓకేనా? అందులో డౌటే లేదు. రైట్. సీ గైస్ ఇక్కడ వర్క్ అనేది ఎంత టైమ్ జేసుకోవచ్చంటే డైలీ జస్ట్ 5 మినిట్స్ గైస్. డైలీ 5 మినిట్స్ వర్క్ ఫ్రమ్ మొబైల్ అండ్ గెట్ డైలీ 500-1000 ఇది రియలియా కాదా? మీరు ప్రాక్టికల్ జూసారండి. దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను. 100% పాజిబుల్ అవుతుంది. మీకు జస్ట్ మొబైల్‌లో వీడియో తీయడం వస్తదా? మీరు జాయిన్ అయిపోండి. అందులో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరేందంటే 350తోని మీరు జాయిన్ అయితే, మేము ఇక్కడ మీకు ఏందని అంటే రియల్లీ చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 3+ లాక్స్ ఉన్న కంటెంట్ నేను ఎక్కువ ఇవ్వగలుగుతాను. 3+ లాక్స్. ఎందుకు 3+ లాక్స్ అని అంటున్నారని అంటే, యాక్చువల్లీ ఏఐ టూల్ నేర్చుకోవాలని అంటే, అది అంత సింపుల్ కాదండి. మీరు కావాలంటే ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో, ఏఐ టూల్స్ నేర్పిస్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళండి. వాళ్ళ వీడియోసే మన దగ్గరున్నాయండి. ఎవరైతే ఏఐ టూల్ చెప్తున్నారో, ఆ వీడియోసే మన దగ్గరున్నాయి. ఓకేనా? వాళ్ళు చార్జ్ చేసేది 1,00,000, 2,00,000 ఉన్నాయి. నేను ఆల్రెడీ ఏందంటే ఒక దగ్గర వాళ్ళది నేను 12,000 పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఏఐ టూల్ గూడా మన దగ్గరుంది. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి ఏఐ టూల్ అని కనిపిస్తదండి. ఇక్కడ ఉన్నాయి. నో. సో, ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇది నా వెబ్‌సైట్ అండి. జావా నేర్చుకోవడానికి ఈ వెబ్‌సైట్ గూడా నేను క్రియేట్ చేసేసుకున్నాను. మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి స్ప్రింగ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. స్ప్రింగ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏఐ టూల్ అని ఉంటదండి. మీరు ఏఐ టూల్ ఇది వచ్చేసి ఆల్‌మోస్ట్ 4 అవర్స్ ఉంటదండి. 3 అవర్స్ 42 మినిట్స్ ఉంటది. ఈ 3 అవర్స్ 42 అవర్స్ విన్నా కూడంగా మీరు దీని కాస్ట్ వచ్చేసి దీంట్లో తెలిసిపోతది. మీకు ఎన్ని క్వ టూల్స్ నేర్చుకుంటారని అంటే చాలా టూల్స్ ఇందులో నేర్చుకుంటారు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ వీడియో వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకేనా. ఇలాంటిది, ఇలాంటిది నేను చాలా వీడియోస్ అనేది ఏఐ టూల్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. 350 అనేది 350 అనేది ఏందని అంటే మీరు అసలు కళ్ళు మూసుకొని ఇది మంచిగా అర్న్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకోవడానికి రండి. ఓకేనా. నేర్చుకోవడానికి రండి, నేర్పియడానికి రండి, అర్న్ చేయడానికి రండి. ఇక్కడ చాలామంది ఏందని అంటే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినాం డబ్బులు రాలేదు. పార్ట్ టైమ్ జాబ్ చేసినాం డబ్బులు రాలేదు. స్టిల్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసే పీపుల్ చాలా మంది ఉన్నారండి. యూట్యూబ్‌లో ఏందనంటే పార్ట్ టైమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్
చూసేటోళ్ళు 90% పీపుల్ ఉన్నారు. 90% నేను రాసిస్తా. బాండ్ రాసిస్తా. ఓకేనా? కానీ దీనికి నేను ఎప్పుడైతే ఈ ఏఐ టూల్‌కి నేను అటెండ్ అయినానో, ఆ రోజు నేను జస్ట్ ఎన్ని రోజులంటే ఫెస్టివల్ ముందు రోజే అండి. సంక్రాంతి ఫెస్టివల్ ఎప్పుడైంది? 14థ్‌కి అయింది. నేను యాక్చువల్లీ 11, 12, 13 ఈ 3 డేస్ నేను వర్క్‌షాప్‌కి అటెండ్ అయినా అండి. సో, ఆ వర్క్‌షాప్ ద్వారా మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అని నేను బాగా నేర్చుకున్నా. అదే మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నా. చాలా సింపుల్. ఇది యాక్చువల్లీ ఈ వెబ్‌సైట్ అనేది ఈరోజు, నిన్న, మొన్న 1 మంత్, 2 మంత్స్‌ది కాదండి. మేము ఈ వెబ్‌సైట్ డెవలప్ చేసి ఆల్‌మోస్ట్ 4-5 ఇయర్స్ అయిపోయిందండి. 4-5 ఇయర్స్. బట్ నాకిప్పుడు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి నాకొక్కళ్ళకే కాదండి చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. మీరు గూడా 100% యుటిలైజ్ చేసుకోండి. మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇందులో జాయిన్ అయితే మనకు లాస్ అనేది ఎక్కడా లేదు. ఎక్కడా లేదు. ఓకేనా? రైట్ గైస్. సో, దిస్ ఈస్ దట్ మై జావా వెబ్‌సైట్. సో, నేను 20 మెంబర్స్‌కి నేను ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పినా గదండీ! మీరు ఈ ఇది యాక్చువల్లీ నేనే క్రియేట్ చేసిన ఇది నా కంటెంటే. ఓకేనా? సో, నేను ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నానండి. ఇది మొత్తం నేనే చేసింది. రైట్. సో, చాలా సింపుల్‌గా ఉందండి. కంటెంట్ కూడా చాలా సింపుల్‌గా పెట్టినా. కాంప్లికేటెడ్ గూడా ఏం లేదు. మంచిగా నేర్చుకోవచ్చు ఇక్కడ. రియల్లీ మీరిక్కడ ఏందంటే ఏ టు జెడ్ అనేది మనకుంది. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకేనా? సో, వీడియోస్ అనేది ఇంకోటొచ్చేసి వీడియోస్ ఏమేమి చేయొచ్చు? ఏ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చని చాలామంది అడుగుతున్నారండి. సో, ఏ టైప్ వీడియో చేయొచ్చు అని అంటే నిజంగా చెప్తున్నాను. బయటికేందని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొచ్చేసి ఏందంటే మీకేమన్నా బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ రిలేటెడ్ జస్ట్ 2 మినిట్స్ వీడియోస్ తీసి పంపియండి. దట్స్ ఆల్. చాలామందేందంటే బయట లొకేషన్‌కెళ్తుంటారు. మీన్స్ ఏందని అంటే ఆహ్, ఒక ఏమంటారు వాటర్ ఫాల్‌కెళ్తుంటారు. ఇక్కడ వీడియోస్ తీసి పంపియండి. ఇక్కడ ఏందంటే యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ పంపియొద్దు. ఓకేనా? ఇక్కడ ఏందంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వీడియోస్ పంపియడం గాని, అది వీడియోస్ తీసి ఆ విధంగా చేయకుండా నీ వీడియోస్ చేయండి. నీ వీడియోస్ చేస్తే మనకేందని అంటే, మనకిక్కడ ఇంతమంది ఉన్నారండి. మీరు ఆల్రెడీ చూసారు గదా! ఎంతమంది ఉన్నారు? 633 మెంబర్స్ ఉన్నారండి. నా కింద ఆల్రెడీ 630 మెంబర్స్ ఉన్నారు. డెఫినైట్‌లీ ఆ 630 మెంబర్స్ 100% సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా మంది వస్తారండి. అందరు చేస్తారా? చెయ్యరని కాదు. 100% మనం చెప్పేది. అందులో డౌటే లేదు. రైట్? సో, అండ్ ఇంకెవరికన్నా ఓన్ వెబ్‌సైట్ చేయాలన్నా కూడంగా మీరు రండి. ఓన్ థాట్స్ ఏమన్నా ఉన్నా, ఇది యూజర్‌కి ఈ సర్వీసెస్ పెడితే బావుంటది అని మీకేదన్నా థాట్స్ ఉంటే మనం ఇమ్మీడియేట్‌లీ యాడ్ జేసేస్తామండి. అందులో డౌటే లేదు. డెఫినైట్‌లీ ఇప్పుడు వచ్చేసి ఏందని అంటే మన దగ్గర ఇక్కడ చూడండి. మన దగ్గర ఏందని అంటే, ఇది ఆల్రెడీ నడుస్తున్న నడుస్తున్న సర్వీసెస్ అండి. ఇవి మొత్తం నేను ఇవ్వగలుగుతాను. ఇది నా దగ్గర ఉంది. అన్నీ ఉన్నాయి. నేను ఏ టు జెడ్ ఇది ఈ రోజుదైతే కాదండి. చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేస్తే ఇప్పుడిప్పుడు సక్సెస్ అయితుంది. సో, ఇయన్నీ మేము చేయగలుగుతామండి ఇప్పుడు. ఇయన్నీ మాక్సిమం అన్ని ట్రైనింగ్స్ ఇవ్వగలుగుతాం. వాటి జావా రిలేటెడ్, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ తీయడాలు, వీడియోలు పంపియడాలు, సబ్‌స్క్రైబ్ చేయడాలు అండ్ వెబ్‌సైట్ డెవలప్ చేయడాలు. ఓకే గైస్. అండ్ వేరే వాళ్ళకి ప్రిపరేషన్ నేను ఆల్రెడీ ఏందంటే వేరే వాళ్ళకి ప్రిపరేషన్‌లో గూడా చెప్పిస్తున్నానండి. ఇక్కడ ఏందంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనేంటే ఓన్లీ వెబ్‌సైట్‌లో. కానీ ఇప్పుడు ఏందని అంటే పర్సనల్‌గా వాళ్ళు నాకు రీచ్ ఔట్ అవుతుంటారు. సార్ నాకిది రావట్లేదు. సో నేను పర్సనల్‌గా నాకు ఎవ్రీడే నాకు కొంచెం నేర్పియండి. సో దానికి ఎంత కాస్ట్ అంటే నేను యాక్చువల్‌గా 5,000-10,000 నేను చార్జ్ చేస్తాను. అందులో డౌటే లేదు. ఓకేనా. బట్ ఇక్కడ మీరు యూజ్ చేసుకోండి. డెఫినైట్‌లీ మీరు 350తోని చేసినా గూడా నేను అవైలబుల్‌లో ఉంటాను. ఓకేనా. రైట్. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. యూ కెన్ యూజ్ దిస్ ఆల్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వితౌట్ డౌట్ యూ షుడ్ బి జాయినింగ్ టు దట్ softlawncity.com గైస్. వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి softlawncity.com. ఓకే. థాంక్ యూ.